ఎప్పటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి సీరియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మొత్తం కూడా మనకి 12,000 పైగా పోస్టల్ అసిస్టెంట్ అలాగే సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టుల కోసం మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. గ్రూప్ బి గ్రూప్ సి కింద నోటిఫికేషన్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మరి ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్తో సహా అన్నీ కూడా ఎస్ఎస్సి సీరియల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నోటిఫికేషన్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఎస్ఎస్సి సీరియల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ రోజు May 21, 26న అధికారిక ఎస్ఎస్సి సీరియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. May 21 అంటే మొన్ననే ఈ ఎస్ఎస్సి సీరియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 కోసం నియామక ప్రక్రియ అయితే ప్రారంభించింది. అయితే ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నియామక ప్రక్రియ ద్వారా మొత్తం కూడా 12,256 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. అండ్ www.ssc.government.in వద్దున్న అధికారిక ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే May 21న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విభాగం సంస్థలో ప్రభుత్వం ఉద్యోగం పొందడానికి ఇది 1 సంవత్సరం పాటు లభించే అవకాశం అనమాట. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ సంవత్సరం ఎస్ఎస్సి సీజిఎల్ 2026లో కొత్తగా ఏముంది అంటే 26-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో 40 గ్రాడ్యుయేట్ స్థాయి గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల కోసం ఎస్ఎస్సి 12,256 ఖాళీలను అయితే విడుదల చేసిందండి. కమిషన్ టైర్ 1 మరియు టైర్ 2 పరీక్ష విధానంలో సెక్షనల్ టైమింగ్స్ని అయితే యాడ్ చేసిందనమాట. ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఎస్ఎస్సి సీజిఎల్ అనేది భారత మంత్రిత్వ శాఖలో మరియు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సి సర్వీసులను భర్తీ చేయడానికి నిర్వహించే ఒక గ్రాడ్యుయేషన్ స్థాయి పరీక్ష అన్నమాట. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు మరియు ఈ సంవత్సరం 26-27 కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు May 21 నుంచి అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూడండి. ఈ పరీక్ష పేరు వచ్చేసరికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026. పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు అయితే ఉంటాయి. అవి ఏమేమి పోస్టులు అనేది నేను లాస్ట్ నోటిఫికేషన్లో కూడా చూపిస్తాను. సో మొత్తం ఖాళీలు చూసుకుంటే 12,256. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 May నుంచి స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 June. అంటే కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా 1 month టైం మాత్రమే ఇచ్చారనమాట. 1 month టైం ఉంది కదా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఈ నోటిఫికేషన్ చూడగానే ఎస్ఎస్సి సీరియల్ నోటిఫికేషన్ తెలియగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ లింక్ ఉంది కదా, దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. జస్ట్ 100 రూపీస్ అనమాట. అండ్ ఓవరాల్గా ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 32 years అనమాట. పోస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది, అది కూడా చూద్దాం. విద్యార్హత కూడా గ్రాడ్యుయేషన్ కనీసం, అది కూడా మనకి పోస్ట్ని బట్టి కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ శాలరీ కూడా మనకి స్థాయి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7, 8. లెవెల్ 4లోకి మనకి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు వస్తాయి. ఆ పోస్ట్కి సంబంధించిన శాలరీ అనమాట. ఇవి ఓవరాల్గా మీకు పోస్ట్ని బట్టి కూడా నేను నోటిఫికేషన్ లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే June 21, 22తో లాస్ట్ కదా. అండ్ టైర్ 1 పరీక్ష తేదీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో ఉండొచ్చు. అండ్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుందన్నమాట. రిజల్ట్ వచ్చేసరికి వితిన్ 7 to 10 daysలో రిజల్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ ఎస్ఎస్సి సీరియల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ అయితే తక్కువే అనమాట. చూడండి 2025లో 14,000 ప్లస్ ఉన్నాయి. అండ్ 24లో కూడా 17,000
15,000+ ఉన్నాయి. కానీ మనకి ఈ ఇయర్ వచ్చేసరికి 12,000+ మాత్రమే ఉన్నాయన్నమాట. లాస్ట్ 2 ఇయర్స్ని బట్టి పోల్చుకుంటే ఈ ఇయర్ తక్కువే అనమాట. ఇంక ఈ నోటిఫికేషన్లో పోస్ట్స్ యొక్క నేమ్స్ చూసుకుందాం. అంటే గ్రూప్ సిలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ బిలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన టేబుల్ ప్రకారం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ మంత్రిత్వ శాఖ విభాగం ఏ విభాగానికి సంబంధించి, అలాగే గ్రూప్ బికి సంబంధించిందా, అలాగే ఏ లెవెల్కి సంబంధించింది, అలాగే శాలరీ, ఇలా మనకి పోస్ట్ వైజ్ అయితే ఈ టేబుల్ ప్రకారం అయితే ఇచ్చారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే చూద్దామండి. ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్, ఏ లెవెల్కి సంబంధించిన ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూడండి. అసిస్టెంట్ ఆడిట్కి వచ్చేసరికి గ్రూప్ బిలోకి వస్తుంది అనమాట. సో ఆ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ 18 to 30 years. అలాగే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ కూడా 18 to 30 అనమాట. అది కూడా మనకి గ్రూప్ బిలోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 7కి వచ్చేసరికి శాలరీ చూసారు కదా, 44,900 to 1,42,000 వరకు కూడా ఉంటుంది. ఇందులో పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులు అనమాట. అలాగే ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇవన్నీ కూడా గ్రూప్ బిలోకి వస్తాయి. ఏజ్ లిమిట్ కూడా 18 to 30 years అనమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ 6 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, వీళ్ళందరికీ లెవెల్ 6లోకి వస్తాయి. 33+ 1,42,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ 5 చూడండి, 29,200 to శాలరీ వచ్చేసరికి 92,000 అలా ఉంటుంది. అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఈ పోస్టులు అనమాట. సో సేమ్ 18 to 30 years ఏజ్ లిమిట్. నెక్స్ట్ లెవెల్ 4కి శాలరీ 25,000+ ఉంటుంది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఈ పోస్టులు అన్నీ కూడా గ్రూప్ సిలోకి వస్తాయి అన్నమాట. ఏజ్ లిమిట్ చూడండి 18 to 27 years. ఇలా మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి 18 to 27 ఏజ్ లిమిట్ ఉన్న పోస్టులు అయితే ఇవన్నమాట. ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇలా ఇక్కడ కనిపిస్తున్న ఈ పోస్టులు అన్నిటికీ కూడా కలిపి ఏజ్ లిమిట్ అయితే ఇది. నెక్స్ట్ పోస్ట్స్ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏఏఓ, అలాగే ఏఎస్ఓ, ఏఈఓ, ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ అయితే కలిపిదనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రైల్వేలో, ఇవన్నీ కూడా మనకి 20 to 30 years. నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్కి వచ్చేసరికి 18 to 32 years అనమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలా పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూడండి. టైర్ 1 ఎగ్జామినేషన్, టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 దశల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ 2 టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట, ఫైనల్ సెలక్షన్. టైర్ 1లో పాస్ అయిన వారికి టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. లేదు ఫస్ట్ టెస్ట్లోనే ఫెయిల్ అయితే కనుక నెక్స్ట్ ఇంకా సెకండ్ ఎగ్జామ్ అయితే ఉండదు అనమాట. ఈ టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి ఇందులో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ కావాలంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఇలా క్లియర్గా ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, ఒకవేళ ఎక్కువగా కామెంట్స్ వస్తే కనుక. సో ఎవరికైతే సిలబస్ కావాలో, ఎవరికైతే ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ అని కామెంట్ చేసేయండి. ఎక్కువగా వస్తే కనుక దీని నెక్స్ట్ వీడియోలోనే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏంటనేది అన్ని డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. సో ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, www.ssccgl.in అని. సో అది మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీ రిజిస్ట్రేషన్ ఐడి అలాగే పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఎస్ఎస్సి సిజిఎల్లో ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఏమేమి అడుగుతున్నారో అన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా, అంటే సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటుంది. అంటే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి కొన్ని కేటగిరీస్ 100 రూపీస్, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 0 ఫీ అనమాట. సో ఫీ కూడా పే చేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయడమే. అప్లికేషన్ ప్రాసెస్ అయితే సింపుల్ అనమాట.
ఇంకా లెవెల్ వైజ్ మనకి సాలరీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇదన్నమాట ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వన్నమాట. చెప్పాను కదా, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ కావాలంటే చిన్న కామెంట్ చేసేయండి. ఒకవేళ ఎక్కువగా వస్తే దీన్ని నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోదండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.